హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఐపీఎల్ 18th సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది, అసలు టీమ్స్ ఏవి వీక్గా ఉన్నాయి, ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏవి ప్లే ఆఫ్కి చేరబోతున్నాయి, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది ఈరోజు మనతో స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ ఉన్నారు. సందీప్ని పలకరించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రాండ్ ఓపెనింగ్ అనేది అవుతుంది. సో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో వీళ్ళలో నీ ఫేవరెట్ ఎవరు? మ్యాక్సిమం అంటే పిచ్ కండిషన్ కానీ, అంటే ఆర్సీబీ ముందుకెళ్తుందా, టైటిల్ ఫేవరెట్గా ముందుకెళ్తుందా, ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యి? ఆన్ పేపర్ మాట్లాడుకుందాం ఫస్ట్, తర్వాత పిచ్ అవన్నీ వాడదాం. ఆన్ పేపర్ మాట్లాడుకుంటే ఆర్సీబీ ఇస్ స్ట్రాంగర్ టీమ్. కేకేఆర్తో పోల్చుకుంటే ఆర్సీబీ ఇస్ స్ట్రాంగర్ టీమ్. ఎందుకంటే కేకేఆర్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరిని ఆడించాలనే క్లారిటీ వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆప్షన్లో 23 కోట్లకి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు, ఆ తర్వాత బైస్ అన్నీ కూడా కొన్ని ఇంకా సర్దుబాటు బైసే జరిగాయి, కానీ కావాలి నాకు అని చెప్పి తీసుకునే బైస్ వాళ్ళ దగ్గర లేకుండా పోయింది. వాళ్ళ రిటెన్షన్స్ వరకు మనం మాట్లాడుకుంటే కనుక ఫెంటాస్టిక్ రిటెన్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ అయిపోయిన తర్వాత టీం గురించి మాట్లాడుకుంటే కనుక అంత ఫెంటాస్టిక్ అనే మాట మనం మాట్లాడలేం. ఓకే, ఎస్, వాళ్ళ దగ్గర ఒక ప్రధానమైన ఆయుధం వాళ్ళకి వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ వాళ్ళిద్దరు కలిసి వేసి ఒక స్పెల్. ఆ 8 ఓవర్లు వాళ్ళ దగ్గర ఉన్న ప్రధానమైన ఆయుధం. అసలు అది బ్రహ్మాస్త్రం. అది ఒక్కటే వాళ్ళని కాపాడగలదు, అంతే కదా. సో కేకేఆర్ కనుక ముందుకెళ్లాలంటే ఇటువంటి ఇండివిజువల్ బ్రిలియన్సెస్ అవసరం వాళ్ళకి. సో కెప్టెన్ గా అజింక్య రహానే పెట్టుకున్నారు వాళ్ళు. ముందు అసలు తీసుకోవాలా, తర్వాత లాస్ట్ లో తెచ్చుకున్నారు. వేరే కెప్టెన్ మార్గం లేదు. రహానే ఇస్ ద కెప్టెన్. రహానే యాజ్ అ కెప్టెన్ ఇస్ అ ఫెంటాస్టిక్ కెప్టెన్. అతను ఏ ఫార్మాటిక్ కెప్టెన్సీ చేసిన, కాకపోతే ఈ స్క్వాడ్ ని ఎట్లా డీల్ చేస్తున్నాడు, ఇప్పుడున్న అతని క్రికెటింగ్ కెరియర్ పరంగా చూసుకుంటే ఈ కెప్టెన్సీ లీడర్షిప్ అనేది అతనికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అతను ఏ బ్యాటింగ్ పొజిషన్ లో ఆడాలి, ఇవన్నీ కూడా కాస్త సందిగ్ధతలో కేకేఆర్ ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ లో జనరల్ గానే చూసుకుందాం, సెట్ చేసుకుందాం అనే ఆలోచన దిగారంటే కనుక కష్టం అవుతుంది. ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం సీమ్ ఫ్రెండ్లీ వికెట్ వచ్చింది అంటే కేకేఆర్ కొట్టేస్తారు. ఎందుకంటే వరుణ్ కానీ నరేన్ కానీ సీమ్ ఫ్రెండ్లీ వికెట్ వచ్చిందంటే బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది, స్పిన్ అవుతుంది, ఆడడం చాలా కష్టం. అండ్ అక్కడ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు, ఎవరైతే మంచి ఫాస్ట్ బౌలింగ్తో సీమ్ వికెట్ వస్తుంది. సో కొంచెం సీమింగ్ వికెట్ వచ్చిందంటే కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంది. బ్యాటింగ్ నార్మల్గా వికెట్టే వచ్చింది అంటే కనుక ఆర్సీబీకి ఫుల్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక కేకేఆర్దే పైచే ఉంది ఆర్సీబీ కన్నా. 18 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరు మధ్యలోనే ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ మ్యాచ్ కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగింది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. అక్కడ సౌరవ్ గంగూలీ కెప్టెన్, ఇక్కడ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్, బ్రెండన్ మెక్కలం 150 కొట్టాడు. ఆ మ్యాచ్ అది. ఆ మ్యాచ్ తోనే అసలు నిజమైన ఐపీఎల్ బ్రాండ్ అనేది లాంచ్ అవ్వడానికి ఆ మ్యాచ్ చాలా పెద్ద రీజన్. సో మళ్ళీ 18 ఏళ్ల తర్వాత అక్కడ వీళ్ళు మళ్ళీ ఆడుతున్నారు. ఓట్ హక్కు వచ్చిన తర్వాత ఐపీఎల్ కి మళ్ళీ వీళ్ళు ఆడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పిచ్ ద్వారా ఏమన్నా కేకేఆర్ వాళ్ళు బలోపేతం చేసుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఉంది, లేదంటే ఆర్సీబీ హాజ్ అ బెటర్ ఛాన్స్. ఆర్సీబీకి అయితే అడ్వాంటేజ్ ఎక్కువ ఉందంట. అది ఇక్కడ కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు కేకేఆర్ లో తీసుకుంటే? వరుణ్ నరైన్ ఓకే బౌలింగ్ లో, వరుణ్ నరైన్. బ్యాటింగ్ లోకి వచ్చేసరికి రింకు అండ్ వెంకటేశ్వర్. ఎందుకు రింకు సింగ్ కి లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల పెద్దగా అతనికి ఆ సరైన పొజిషన్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలి. ఈసారి మాత్రం రావాలి. నంబర్ 5 లో ఈసారి ఇంపాక్ట్ అయితే ఉంది కదా. ఇంపాక్ట్ ఉంది, బట్ స్టిల్ హీల్ ప్లేడ్ నంబర్ 5. లాస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అతను కుదరల. నంబర్ 5 లో రింకు ఆడతాడు, నంబర్ 4 లో వెంకటేష్ అయ్యర్ ఆడతాడు. వెంకటేష్ అయ్యర్ ఎందుకు కీ ప్లేయర్ అంటున్నానంటే అతను పెద్ద హిట్లు కొట్టగలడు, బట్ అతని మీద 23 కోట్లు పెట్టారని నీకు అని ఒక ప్రెషర్ ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రెషర్ పాయింట్ ఎట్లా డీల్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో బౌలింగ్ లో కూడా అతనికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ నలుగురు ఉన్నారు కేకేఆర్ నుంచి. ఆర్సీబీ నుంచి అగైన్ మనం టర్న్ గురించి మాట్లాడుకుంటున్నాం, మనం మిడిల్ ఓవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, మన స్పిన్నర్ని ఎట్లా ఫేస్ చేయాలని మనం మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్లీ రజత్ పతిదార్ టాప్ ప్రయారిటీ పిక్ ఇస్ రజత్ పతిదార్. అక్కడ కొంచెం బాల్ స్వింగ్ సీమ్ ఉంది అంటే కనుక డెఫినెట్లీ భువనేశ్వర్ కుమార్ చాలా కీ ప్లేయర్ అవుతాడు. అండ్ ఫిల్ సాల్ట్ ఎవరైతే కేకేఆర్ నుంచి ఇక్కడికి వచ్చాడు ఆర్సీబీకి, అతను చాలా కీలకమైన ప్లేయర్ అవుతాడు అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆట తీరు అనేది ఎలా ఉండబోతుంది పెద్ద ప్రశ్న. అతను యాంకర్ రోల్ ప్లే చేసుకుంటూ ఆడతాడా, లేదా అతను కూడా పవర్ ప్లేలో అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. పవర్ ప్లేలో హీ హావ్ టు ఫేస్ నరేన్, హీ హావ్ టు ఫేస్ వరుణ్ చక్రవర్తి. వాళ్ళిద్దరికి అగేన్స్ట్ ఇతని బ్యాటిల్ ఎలా ఉంటుంది, అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో పవర్ ప్లేలో స్పిన్ దింపితే మాత్రం చాలా బ్యాటిల్ చాలా బాగుంటుంది. సో చూద్దాం మరి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎలా ఉండబోతుంది. సో నా ఫేవరెట్స్ అయితే ఆర్సీబీనే, నాకు కూడా ఆర్సీబీనే ఉంది ఈ మ్యాచ్ కొట్టాలని. చూద్దాం మరి. మీరు కూడా ఇదే బ్యాచ్ కదా, మట్టెత్తేది జేసీబీ, కప్పు కొట్టేది ఆర్సీబీ, ఇలాంటి బ్యాచ్ గా మీరు కూడా. ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం సీమ్ ఫ్రెండ్లీ వికెట్ వచ్చింది అంటే కేకేఆర్ కొట్టేస్తారు. ఎందుకంటే వరుణ్ కానీ నరేన్ కానీ సీమ్ ఫ్రెండ్లీ వికెట్ వచ్చిందంటే బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది, స్పిన్ అవుతుంది, ఆడడం చాలా కష్టం.
అండ్ అక్కడ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు, ఎవరైతే మంచి ఫాస్ట్ బౌలింగ్తో సీమ్ వికెట్ వస్తుంది. సో కొంచెం సీమింగ్ వికెట్ వచ్చిందంటే కేకేఆర్కి అడ్వాంటేజ్ ఉంది. బ్యాటింగ్ నార్మల్గా వికెట్టే వచ్చింది అంటే కనుక ఆర్సీబీకి ఫుల్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక కేకేఆర్దే పైచే ఉంది ఆర్సీబీ కన్నా. 18 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరు మధ్యలోనే ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ మ్యాచ్ కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగింది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. అక్కడ సౌరవ్ గంగూలీ క్యాప్టెన్, ఇక్కడ రాహుల్ ద్రవిడ్ క్యాప్టెన్, బ్రెండన్ మెక్కలం 150 కొట్టాడు. ఆ మ్యాచ్ అది. ఆ మ్యాచ్ తోనే అసలు నిజమైన ఐపీఎల్ బ్రాండ్ అనేది లాంచ్ అవ్వడానికి ఆ మ్యాచ్ చాలా పెద్ద రీజన్. సో మళ్ళీ 18 ఏళ్ల తర్వాత అక్కడ వీళ్ళు మళ్ళీ ఆడుతున్నారు. ఓట్ హక్కు వచ్చిన తర్వాత ఐపీఎల్ కి మళ్ళీ వీళ్ళు ఆడుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పిచ్ ద్వారా ఏమన్నా కేకేఆర్ వాళ్ళు బలోపేతం చేసుకుంటే వాళ్ళకి ఛాన్స్ ఉంది, లేదంటే ఆర్సీబీ హ్యాస్ ఎ బెటర్ ఛాన్స్. సో ఆర్సీబీకి అయితే అడ్వాంటేజ్ ఎక్కువ ఉందంట. అది ఇక్కడ కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు కేకేఆర్ లో తీసుకుంటే? వరుణ్. సో వరుణ్ నారాయణ ఓకే బౌలింగ్ లో, వరుణ్ నారాయణ. బ్యాటింగ్ లోకి వచ్చేసరికి రింకు అండ్ వెంకటేశ్వర్. ఎందుకు రింకు సింగ్ కి లాస్ట్ టైం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల పెద్దగా అతనికి ఆ సరైన పొజిషన్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రావాలి. ఈసారి మాత్రం రావాలి. నంబర్ 5 లో ఈసారి ఇంపాక్ట్ అయితే ఉంది కదా, ఇంపాక్ట్ ఉంది, బట్ స్టిల్ హీల్ ప్లేడ్ నంబర్ 5. లాస్ట్ టైం శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అతను కుదరలా. నంబర్ 5 లో రింకు ఆడతాడు, నంబర్ 4 లో వెంకటేష్ అయ్యర్ ఆడతాడు. వెంకటేష్ అయ్యర్ ఎందుకు కీ ప్లేయర్ అంటున్నానంటే అతను పెద్ద హిట్లు కొట్టగలడు, బట్ అతని మీద 23 కోట్లు పెట్టారని నీకు అని ఒక ప్రెషర్ ఉంది. ఖచ్చితంగా ఉంటది. ఆ ప్రెషర్ పాయింట్ ఎట్లా డీల్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో బౌలింగ్ లో కూడా అతనికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ నలుగురు ఉన్నారు కేకేఆర్ నుంచి. ఆర్సీబీ నుంచి అగైన్ మనం టర్న్ గురించి మాట్లాడుకుంటున్నాం, మనం మిడిల్ ఓవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, మన స్పిన్నర్ని ఎట్లా ఫేస్ చేయాలని మనం మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్లీ రజత్ పతిదార్ టాప్ ప్రయారిటీ పిక్ ఇస్ రజత్ పతిదార్. అక్కడ కొంచెం బాల్ స్వింగ్ సీమ్ ఉంది అంటే కనుక డెఫినెట్లీ భువనేశ్వర్ కుమార్ చాలా కీ ప్లేయర్ అవుతాడు. అండ్ ఫిల్ సాల్ట్ ఎవరైతే కేకేఆర్ నుంచి ఇక్కడికి వచ్చాడు ఆర్సీబీకి, అతను చాలా కీలకమైన ప్లేయర్ అవుతాడు అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆట తీరు అనేది ఎలా ఉండబోతుంది పెద్ద ప్రశ్న. అతను యాంకర్ రోల్ ప్లే చేసుకుంటూ ఆడతాడా, లేదా అతను కూడా పవర్ ప్లేలో అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడా? పవర్ ప్లేలో హీ హావ్ టు ఫేస్ నరేన్, హీ హావ్ టు ఫేస్ వరుణ్ చక్రవర్తి. వాళ్ళిద్దరికి అగేన్స్ట్ ఇతని బ్యాటిల్ ఎలా ఉంటుంది, అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో పవర్ ప్లేలో స్పిన్ దింపితే మాత్రం చాలా బ్యాటిల్ చాలా బాగుంటుంది. సో చూద్దాం మరి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎలా ఉండబోతుంది. సో నా ఫేవరెట్స్ అయితే ఆర్సీబీనే, నాకు కూడా ఆర్సీబీనే ఉంది ఈ మ్యాచ్ కొట్టాలని. చూద్దాం మరి. మీరు కూడా ఇదే బ్యాచ్ కదా, మట్టెత్తేది జేసీబీ, కప్పు కొట్టేది ఆర్సీబీ, ఇలాంటి బ్యాచ్ మీరు కూడా. సో కోహ్లీకి 18th సీజన్ ఎడిషన్ బాగా స్టార్ట్ అయ్యి ఫస్ట్ మ్యాచ్ గెలవాలని నేను అనుకుంటున్నా. నా ప్రెడిక్షన్ కూడా అదే. చూద్దాం మరి ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.